బాగా చేస్తున్నారు కదూ. నా రామచంద్రుడికి నా బాలకృష్ణుడికి ఈరోజే పెళ్లి. ఎన్నాళ్ల నుంచో నేను కంటున్న కల ఇవాళ సాకారం అవుతుంది. బయలుదేరదామా? ఆంటీ, మాకు కొంచెం పర్మిషన్ ఇస్తారా? డాన్సులు వేసుకుంటూ ధూమ్ ధామ్ చేసుకుంటూ దేవా మహిళను మండపానికి తీసుకొని వస్తాం. ఆంటీ ప్లీజ్ ఆంటీ. సరే అలాగే కానివ్వండి, కానీ త్వరగా రావాలి. అయ్యో, అరగంట లోపల అక్కడ ఉంటాం ఆంటీ. బాబు కొంచెం సర్దుకోండి, జరగండి. ఓకే పెద్ద బాబు. అలాగే అమ్మా. అరే నాగరాజు బండి ఎక్కు. అమ్మా ఎక్కండమ్మా. ఓకే డాడ్. ఎక్కండి గారు. జాగ్రత్తగా బానే. కానీ రారా డాన్స్ అయ్యరా. చెప్పమ్మా పెద్ద కోడలా. నేనింకా పెళ్లి కూతుర్నే ఆంటీ. పెద్ద కోడలు అవ్వాలంటే ఈ పెళ్ళవ్వాలి. సరిగ్గా ఇంకో 100 నిమిషాలు ఓపిక పడితే నీ మెళ్ళో 3 ముళ్ళు పడి నువ్వు దేవా 100 పంటను పండిస్తారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉందాంటీ. మొన్న కిడ్నాప్ జరిగినప్పటి నుంచి భయం ఎక్కువైంది. నాకర్థమైంది. ఫంక్షన్ హాల్లో ఎటువంటి దాడి జరగకుండా పోలీసులున్నారు. ఏ విధమైన అరిష్టం జరగకూడదంటే మంటపంలో పార్వతి ఉండకూడదు. అది నీ పెళ్లి చూడకూడదు. నీ పెళ్లి వీడియో చూసి కుళ్ళి కుళ్ళి చచ్చేలా చేస్తాను. ఓకేనా? చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇదిగో థ్యాంక్స్లు సారీలు ఇలాంటి మొహమాటాలు నాకు గిట్టవు. ఏదైనా కృతజ్ఞతగా ఇచ్చుకోవాలి గాని చెప్పుకోకూడదు. దేవాతో నా పెళ్ళైతే నువ్వేమడిగినా ఇచ్చేస్తానంటీ. అదే మాట మీదుండు. ఎవరనుకున్న పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు బ్రో, డల్గా కనిపిస్తున్నానా? ఎందుకు అలా కనపడుతున్నావు? కారణం నువ్వు చెప్పాలి. నథింగ్ బ్రో, నథింగ్. రే మహి, అమ్మా నాన్న పరువు ప్రతిష్టలకు భంగం కలిగే పనులు ఎప్పుడు చేయకూడదురా. నువ్వు నమ్ముతావో లేదో, ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకున్నాక నీ జాతకమే మారిపోతుంది. ఎటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా 2 గంటలు ఓపిక పడితే ప్రపంచం బ్రహ్మరథం పడుతుంది. ఇట్స్ ట్రూ.